భారతదేశం, చైనా, రష్యా, అమెరికా, జపాన్ ఇంకా అనేక దేశాలు చంద్రమండలం మీదకెళ్తా ఉన్నాయి. అక్కడ అంతరిక్షానికి సంబంధించి అనేక పరిశోధనలు జరుగుతా ఉన్నాయి. ఏరోనాటిక్స్ డెవలప్‌మెంట్ అయితుంది. ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇలా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌గా ఉన్నది మన జీవితాలకు సంబంధించి. సో, రాబోయే 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఇది మరింత స్ట్రెంథెన్ కావచ్చు. ఆ విధంగా ముందుకు పోదాం. సో, ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో మనం ఇస్రో నుంచి అతి తక్కువ ఖర్చుతోని మనం కొన్ని ఉపగ్రహాల్ని శాటిలైట్స్‌ని అంతరిక్షంలోకి పంపించాం. మన దగ్గర 39,000 అయింది. అమెరికాలో 40,00,000 అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే మన దగ్గర ₹1 అయింది. అక్కడ కొన్ని రేట్లు ఎక్కువగా అయింది చూద్దాం. వీళ్ళంతా బ్యాక్‌గ్రౌండ్ చూసినప్పుడు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి గ్రామీణ ప్రాంత స్కూల్‌లో చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళకి రూపాయి విలువ తెలుస్తుందనేది చెప్పగలను. సో, ఏది ఏమైనా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షానికి వెళ్ళేటువంటి నూతన ఇన్నోవేషన్స్ రావాలి. మనం శాస్త్ర సాంకేతిక రంగాల దగ్గర నుంచి, సీడ్స్ దగ్గర నుంచి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, గ్యాస్ ఖనిజ నిక్షేపాల దగ్గర నుంచి 100కి 90% అని నేను చెప్పలేను. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లాగా కనీసం 50-70% దాకా విదేశాల మీద ఆధారపడతా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టుగా ఇన్నోవేషన్స్ పెరగాలంటున్నారులే కానీ భారతీయ విద్యార్థులంతా అమెరికాలు, ఆస్ట్రేలియాలు, సింగపూర్లు పంపించుకుంటా భారతదేశాన్ని నవనిర్మాణం, నవభారతాన్ని ఎట్లా నిర్మించుకుందాం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. శాస్త్రవేత్తలను తయారు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి తగిన వేతనాలు ఇవ్వాలి, గౌరవప్రదంగా గుర్తించాలి. అనేక మెమోండీసీలు మా కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఖమ్మం కలెక్టర్ ఆఫీస్. వాళ్ళు అవినీతి పరులైనా సర్టిఫికెట్లు ఇస్తుంటారు. ఆగస్టు 15, జనవరి 26 వాళ్ళు సస్పెన్షన్ అయిపోయిన తర్వాత. అవి పద్ధతి పాడు సావదు, ఖచ్చితంగా ఇచ్చుకుండా పోతూ ఉంటారు. వాళ్ళే ఇచ్చుకుండా పోతుంటారు. సమాజంలో పనిచేసినటువంటి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. సో, అదొక సర్వే జరగాలి, గ్రామ కమిటీ, గ్రామసభ తీర్మానం చేయాలి, మండల ఎంపీడీఓ రిపోర్ట్ ఇవ్వాలి, ఆర్డీఓ ఇవ్వాలి. దాని తర్వాత కలెక్టర్ నోటీస్కి వచ్చినప్పుడు స్పెషల్ ఎంక్వైరీ ఇంటెలిజెన్స్తో చేస్తారా, లేకపోతే ఏదైనా సర్వే సంస్థతో చేపిస్తారా? 4, 5, 6 విచారణలు జరిగిన తర్వాత అట్లా జరగటం వల్ల ఖచ్చితంగా సోషల్ యాక్టివిటీస్లో ఉండేటువంటి మనలాంటి ఎన్జిఓలకు కానీ, నెహ్రూజన సంఘాలకు సంబంధించి కానీ, ఇంకా సోషల్ వర్కర్స్, పాలిటిక్స్లో పార్టీ సభ్యత్వం వాళ్ళని పక్కన పెట్టండి. కానీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, లయన్స్ క్లబ్లు, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు చాలా యాక్టివిటీ చేస్తూ ఉన్నాయి. ఇలా సేవ అంటే అది కాంట్రాక్ట్ వర్క్ లాగా తయారైంది ప్రభుత్వానికి సంబంధించి. సో, సర్వీస్ని మదర్ తెరీసాని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉన్నది. కవులు, రచయితలు చందమామల గురించి కథలు రాస్తూ ఉంటుంటారు. సో, గగనయాన్ అనే కార్యక్రమాలు పేర్లు పెడతా ఉంటుంటారు. సో, ఏ యానాలు పైన అంతరిక్షంలో సెటిల్ అయినా కూడా మరి భూమి మీద భూతాపాన్ని తగ్గించాలి, మొక్కలు చెట్లు పెంచాలి, ప్లాస్టిక్ని తగ్గించాలి, ఆయుధాల వ్యాపారాలు తగ్గించాలి, యుద్ధాలు తగ్గించాలి. అన్ని దేశాలు యునైటెడ్ అయ్యి మరిన్ని ఇన్నోవేషన్స్తోని ఇతర గ్రహాలకి మానవాళ్ళని పంపించి అక్కడ కూడా మన జనాన్ని పెంచుకునే కార్యక్రమం చేయాలి. ఉన్నటువంటి విశ్వంలో చిన్న ఎడారిలో ఒక ఇసుక రేణు ఎట్లనో విశాలమైనటువంటి విశ్వంలో ఒక చిన్న గ్రహం భూమి. మరి ఎన్నిటి గ్రహాలకి దగ్గరికి మానవ జాతిని పంపించాలి, ఆ వైపుగా ఆలోచన చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ భారతదేశం నుంచి, అమెరికా నుంచి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, అనేక దేశాల నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. మానవ జీవితానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మానవ జీవితంలో అంటే ఆక్సిజను, మానవ జీవితం భూమి మీద ఎట్లా జీవించగలుగుతున్నారు, వరల్డ్లో ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర అంతరిక్షంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి వాటిలలో మనం ప్రయత్నం చేయాలి. ఆ వైపుగా ఇన్నోవేషన్స్ అడుగులు వేయాలి. ఇప్పుడు చంద్రమండలం మీద పోయి వచ్చి మురిసిపోతూ ఉన్నాం. అంగారగ్రహానికి ఒక శాటిలైట్ పంపిస్తే మురిసిపోతూ ఉన్నాం. మాట్లాడితే చంద్రమండలం మీద పోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100కి 90 దేశాలు అసలు ఆ చంద్రమండలం మొహమే చూడలేదు. వీళ్ళు పంపించిన వాటిని మురిసిపోతూ ఉన్నారు. కానీ యుద్ధాలంటే కత్తి కట్టుకొని యుద్ధాలు చేసి 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు సాధించినటువంటి అభివృద్ధిని నాశనం చేసి పడేస్తూ ఉన్నారు. అది గల్ఫ్ వారే కానివ్వండి, లేకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ వారే కానివ్వండి, ఇరాన్, పాలస్తీనా వారే కానివ్వండి, లేకపోతే ఉక్రెయిన్, రష్యా యుద్ధమే కానివ్వండి, ఇట్లా సరిహద్దులకు సంబంధించినటువంటి గొడవలు సామరస్యంగా కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సో, అందుకోసం నేను ఏమంటున్నానంటే శాంతి చర్చలు లేకపోతే చర్చల ద్వారా, మంతనాల ద్వారా, రాజీ ద్వారా మాత్రమే మరిన్ని ఇన్నోవేషన్స్ వైపు అడుగులు పడతాయి దేశాల మధ్య. అంతే తప్పితే యుద్ధాలు ఎప్పుడు సంపదను సృష్టించవు, యుద్ధాలు ఎప్పుడు శ్మశాన వాటికల్నే నిర్మిస్తాయి. సో, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరాన్ యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఆ దేశం 100 ఏళ్ళు, 1000 ఏళ్ళుగా నిర్మించుకున్నటువంటి ఆ దేశాన్ని పట్టుమని ఒక నెల రోజులు కూడా యుద్ధం జరగలా
అనేక భవనాలు కూల్చివేశారు. ఇవాళ 1,00,00,000 రూపాయలు, లక్షలకు కోటి, లక్షల కోట్ల, కోటి కోట్ల రూపాయలు, అంటే ట్రిలియన్ డాలర్ల కోట్ల రూపాయలు అని పెట్టినా కూడా ఇవాళ ఇరాన్ని పునర్నిర్మాణం చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇంకా అది 10 సంవత్సరాల్లో డెవలప్ అయ్యిద్ది, మళ్ళీ 30 ఏళ్లలో పునర్నిర్మాణం చేయొచ్చు అంటున్నారు. కానీ ఇంకా 100 ఏళ్ళు పెట్టినా ఆశ్చర్యం లేదు. అది చాలా కాలంగా చాలా అటాచ్మెంట్స్తో ఉన్నది. చాలా పిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు, చాలామంది క్షతగాత్రులయ్యారు, చాలా నష్టం జరిగింది. అది వెలకట్టలేని. అందుకోసం భూమి మీద జరిగేటువంటి మానవులకి, జీవరాశి జరిగే నష్టాన్ని కంట్రోల్ చేస్తూ ఇతర గ్రహాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది ఎజెండాగా ఉండాలి. తప్పితే వీళ్ళు ఒకరికొకళ్ళు తన్నుకొని సాగటం కాలక్షేపంలాగా ఉంది. సో సావనండి, యుద్ధోన్మాదులు ఎప్పుడు యుద్ధంలోనే మరణిస్తారని భావిస్తా ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.